శైవం అంటారు, శాక్తేయము పరదేవత, కౌమారము సుబ్రహ్మణ్యుడు, గాణాపత్యము విఘ్నేశ్వరుడు, వైష్ణవము శ్రీ మహావిష్ణువు, సౌరము సూర్యభగవానుడు. వీళ్ళు ప్రతిబంధకములను తొలగించగలరు. మిగిలిన వాళ్ళు అభ్యున్నతిని కృప చెయ్యగలరు. మిగిలిన దేవతలను ఎవరినైనా పట్టుకున్నారనుకోండి, యోగము క్షేమము అని రెండు మాటలు ఉంటాయి. ఇవి మీకు ఇవ్వగలరు. క్షేమం అంటే ఉన్నది ఉంచుతారు, పోకుండా చూస్తారు. లోకంలో మనుష్యులకు ఉండే లక్షణం ఏమిటంటే ఉన్నవేవీ పోకూడదు. అందుకే ఎప్పుడో కొనుక్కుని వాడేసుకున్న పాల కవర్లు కూడా అటక మీద పెట్టుకుంటాడు. క్షేమం ఉన్నవన్నీ ఉండాలి. అందుకే ఉత్తరం చదివేటప్పుడు అవతలవాడు ఏ బెంగెట్టుకుంటాడో అని క్షేమం అంటే ఉన్నవన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా చదువుకో. నల్ల చొక్క పెడితే క్షేమం లేదు, జారింది, కొంచెం కాస్త జాగ్రత్తగా చదువుకో అని అర్థం. యోగం అంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది. నాకు వాహన యోగం పట్టిందండి అంటే ఇంతకుముందు నాకేం వాహనం లేదు, నేను వాహనం కొనుక్కున్నానని గుర్తు, వాహన యోగం పట్టిందండి. నాకు పుత్రయోగం పట్టిందండి, ఇంతకుముందు కొడుకులు లేరు, ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడని గుర్తు. ఆయనకి వివాహ యోగం వచ్చిందండి అంటే ఇంతకుముందు పెళ్ళి అవలా, ఇప్పుడు పెళ్ళి అవుతుందని గుర్తు. యోగము క్షేమము మిగిలిన వాళ్ళందరూ కృప చేస్తారు నువ్వు పట్టుకుంటే. వీళ్ళు కేవల యోగక్షేమములు కాదు, పాపములను పరిహరించి మోక్షం ఇస్తారు. ఈశ్వరుడి యొక్క మార్గంలో నడిపింపచేస్తారు. వాళ్ళ స్మరణము, వాళ్ళ పూజ పాపములను నశింపచేస్తుంది. అందుకే ఆ చెయ్యగలిగిన దక్షత కలిగినటువంటి స్వరూపాల్ని శంకర భగవత్పాదులు నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి 6 వ్యవస్థీకృతం చేశారు ఆయన. అది షణ్మత స్థాపనాచార్య. 6 మతాలు పెట్టారాయనని కాదు దాని ఉద్దేశం. అందులో ఈ 6 ఆరాధనా మార్గములుగా, మోక్షగాములు ఆరాధించవలసిన వాటిగా ఆయన నిర్ణయం చేశారు. అందులో సుబ్రహ్మణ్యుడు ఒకడు. సుబ్రహ్మణ్యుడు ద్వైమాతురుడు, అంటే గంగ స్పర్శ కలిగిన వాడు. దీని వలన లక్షణం ఆయన స్మరణము పాపములను నశింపచేసి ఆయనగా మారుస్తుంది.